డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, అవకతవకలు జరిగాయని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ పీరాబత్తుల రాజశేఖర్ సవాల్ విసిరారు. డిఎస్సి నియామకాల అంశంపై అధికారులు ఇప్పటికే వివరణ ఇచ్చారని, అయినా వైసీపీ నేతలు యువతను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని జగన్కు ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదని రాజశేఖర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని వారు ఆరోపించడం జరిగింది. దాని మీద విపులంగా, క్షుణ్ణంగా అధికారులతో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు. వారికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద గాని, సంక్షేమం మీద గాని, పెట్టుబడుల మీద గాని ఏ విధమైన ఆరోపణలు చేయడానికి కారణాలు దొరక్క యువతలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, సమాజంలో అలజడి సృష్టించడానికి ఈ విధమైన ఎత్తుగడలు వేయటం చాలా దురదృష్టకరం. స్కూల్స్ ని బలోపేతం చేస్తూ విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ లోకి సుమారు 1,20,000 నుంచి 1,30,000 మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఎన్రోల్మెంట్ జరిగిందంటే మనందరం కూడా ఆ శాఖ మీద మరి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత బాధ్యతగా ఉందనేది మనందరం గమనించాలి.